నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మొత్తానికి ఈరోజు ఫ్రైడే కాబట్టి మూవీ డే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు రిలీజ్ అయినటువంటి యొక్క చాలా చిన్న చిన్న మూవీస్ ఉన్నా సరే, చిన్న మూవీ అయినా సరే చాలా పెద్ద హిట్ కొట్టబోతున్న మూవీ కింద చెప్పుకోవచ్చు సారంగపాణి జాతకం. మొత్తానికి సారంగపాణి జాతకం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే సారంగపాణి జాతకం అయితే ఇందులో పాత్ర పేరు సారంగపాణి. సాధారణంగా ఏమవుతుంది, సారంగపాణి జాతకం అనగానే సారంగపాణి చెప్పే జాతకమా సారంగపాణి చెప్పించుకునే జాతకం అనేది పాయింట్ వస్తుంది. సారంగపాణికి అంటే జాతకాలు పిచ్చా కుర్రాడికి, అది ప్రియదర్శి పోషించాడు ఆ పాత్ర. వాళ్ళ నాన్నగారు ఏమో పినాకపాణి, మరియు వడ్లమాని శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారి పాత్ర పోషించారు, పినాకపాణి పాత్ర. ఎందుకంటే ఆయన సారంగపాణి ఏంటంటే చిన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న అసలు జాతకాలు నమ్మడం, వాళ్ళ నాన్న ఆ జాతకాలు చెప్పించుకుంటే అసలు రివర్స్లో జరుగుద్ది చిన్నప్పుడు సంఘటన చూసుకుంటే. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఇతను ఆన్లైన్లో మనకి జాతకాలు ఉంటాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఫలితాలు చూసుకుంటూ డ్యూటీకి వెళ్తూ హుందాయ్ కంపెనీలో పనిచేస్తుంటాడు, ఆ సేల్స్ పర్సన్గా పనిచేస్తుంటాడు. అక్కడ మేనేజర్ రూపా అనే అమ్మాయిని తను ప్రేమిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం లోపు నీకు నీ జీవితంలో అద్భుతం జరిగిపోతుందని చెప్పి ఫలితం వస్తే ఆ రోజు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కాబట్టి చెబుదాం అనుకుంటాడు. నిజంగా జాతకంలో ఉన్నట్టుగానే ఆ అమ్మాయి ముందు చెప్తుంది, ఆ లవ్ చెప్పేస్తుంది. దాంతో అట్లా స్టార్ట్ అవుతుంది సినిమా. కానీ అది చివరికి మన జాతకాల విపరీతంగా నమ్మకాలు ఉంటే ఏమవుతుంది ఏంటి అనేది పర్యవసానంగా ఒక పామిస్టు చెప్తాడు. నీ జాతకంలో ఒక హత్య చేసే యోగం ఉంది అంటాడు. వీళ్ళంతా సమ్మా అంటే అమ్మాయిది ఎంగేజ్మెంట్ అయిపోద్ది, పెళ్లి కూడా పెట్టుకుంటారు నెల రోజుల్లో. దాంతో ఇతను పెళ్లి వాయిదా వేసుకోవడం, దాని నుంచి బయటపడటం కోసం ఏం చేయాలి అనే దాని మీద ఈ సినిమా కథ అంత ఓవరాల్గా అయితే కథాపరంగా చూసుకుంటే అది. అయితే ఓవరాల్గా సినిమాకి సంబంధించి చూసుకుంటే సినిమా పేరే సారంగపాణి జాతకం కాబట్టి ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక అతిరథుల జాతకం ఎలా ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుందాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఈయన ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకు డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఈయన సంబంధించి జాతకం ఎలా ఉంది, అదేవిధంగా ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి అష్టాచమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సమ్మోహనం కానీ మంచి మంచి సినిమాలు అయితే ఉన్నాయి ఆయనకి. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఆయనకి ఆదాయం 4 వ్యయం 1 అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్కి సాధారణంగా ఆదాయం ఉంటుంది కాబట్టి, ఒక టెక్నీషియన్ కాబట్టి ఆయనకి ఆదాయం 4 వ్యయం 1 అని చెప్పాల్సి వస్తుంది. అలాగే రాజ్యపూజ్యం ప్రకారం చూసుకుంటే 3, రాజ్యపూజ్యం 3, అవమానం 2 అని చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా చూసుకుంటే శివలంక గారు ఎవరుతున్నారో కృష్ణప్రసాద్ గారు, ఆయనకు సంబంధించినటువంటి ఒక జాతకం ఎలా ఉంది? ఆయన ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత? శివలింగ కృష్ణప్రసాద్ గారు ఏంటంటే శ్రీదేవి మూవీస్ బ్యానరు, పెద్ద బ్యానరు, పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసిన బ్యానరు. ఆయనది బాలకృష్ణతో హీరోగా చేసిన ఆదిత్య 360 నేను ఈ మధ్య రిలీజ్ చేసి బాగానే అక్కడ కూడా ఒక రికార్డు సృష్టిందని చెప్పాలి. మరి నటుడు చంద్రమోహన్ గారికి సొంత మేనల్డ్ ఆయన జాతకం చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన జాతకం కూడా బాగుంది. మరి ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే ఆయనకు కూడా ఆదాయం 3, వ్యయం 2 అనుకోవాలి. ఎందుకంటే మరి నిర్మాత కాబట్టి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ విధంగా ఖర్చు పెడతారు కాబట్టి ఆయనకి వ్యయం 2, ఆదాయం 3 అని చెప్పుకోవచ్చు. అలాగే రాజ్యపూజ్యం కూడా ఆయనకి 3, అవమానం 2 అని చెప్పుకోవచ్చు. అయితే మనం మళ్ళీ చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అయిపోయాడు కాబట్టి ఈ సినిమా ఆద్యాంతం పూర్తిగా 1 man షో లాగా ప్రియదర్శి అని చెప్పుకోవాలి. సో హీరో ప్రియదర్శి జాతకం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రియదర్శి జాతకం అయితే 100% అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఆదాయం చూసుకుంటే ఒక 4 అని చెప్పుకోవచ్చు, వ్యయం చూసుకుంటే 1 అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 హిట్లు వచ్చినాయి ఈ సంవత్సరంలో. ఎందుకంటే 4 నెలల్లోనే 2 ఇప్పుడు కోర్టు సినిమా అంత పెద్ద హిట్ మనం చూసాము. మరి ఆ కోర్టు సినిమాలో ఆయన న్యాయవాదిగా నటించాడు. ఈ సినిమాలో సారంగపాణి జాతకాలు చెప్పి సారంగపాణి కాదు కానీ జాతకాలు చెప్పించుకునే సారంగపాణిగా చేశాడు కాబట్టి ఈయనకి ఆదాయం 4, వ్యయం 1. అలాగే రాజ్యపూజ్యం కూడా 4 వేసుకోవచ్చు, మరి అవమానం కూడా 1 వేసుకోవచ్చు. అదండి. సో హీరోయిన్ రూప గురించి చెప్పుకుంటే ఏం చెప్తారు? రూప ఎట్లా ఉందంటే అమ్మాయి గతంలో ఉదయకిరణ్తో చేసిన అనిత అనే ఒక హీరోయిన్, ఆ టైప్లో పోలికలు ఉన్నాయి. అలాగే వైష్ణవి చైతన్య పోలికలు కూడా ఈ అమ్మాయిలో ఉన్నాయి.
అమ్మాయి జాతకం కూడా బాగుందని చెప్పాల్సి వస్తుంది. తను చాలా ఈజీగా నటించింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఆదాయం 3, వ్యయం 2 అని చెప్పుకోవచ్చు. అలాగే రాజ్యపూజ్యం కూడా 3, అవమానం 2 అని చెప్పుకోవచ్చు. అయితే ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇంకా ఈ సినిమాలో చాలామంది ఉన్నారు. అవసరాలు శ్రీనివాసరావు గారు కూడా చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నాం అని చెప్పుకోవచ్చు. ఆయన జాతకం ఎలా ఉంది? ఆయన పేరు తగ్గట్టుగా అవసరానికి ఉపయోగించుకునే మనిషిలాగా పాత్ర ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఆయన అవసరానికి ఆ హీరోని ఎలా ఉపయోగించుకుంటాడు అనేదే ఆ పాత్ర. ఆయన పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారితో ప్రతి సినిమాలో కూడా ఈ అవసరాలు అష్టాచమ్మ దగ్గర నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఏదో ఒక పాత్ర కనిపిస్తారు. ఇందులో ఒక కీలకమైన పాత్ర, కథని మలుపు తిప్పే పాత్ర పోషించారు కాబట్టి ఆయన పరంగా చూసుకున్నా కానీ ఆయనకి ఆదాయం 3, వ్యయం 2 అని చెప్పుకోవచ్చు. అలాగే రాజ్యపూజ్యం కానీ అవి 3 చెప్పుకోవచ్చు, అవమానం 2 అని చెప్పుకోవచ్చు అండి. అయితే వెన్నెల కిషోర్ ఈయనదంటూ తనదైన స్టైల్ అనేది ఉంటుందో ఖచ్చితంగా సినిమాలో కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఎలా ఉంది, ఆయన జాతకం ఎలా ఉంది? ఆయన టైమింగ్ అనేది మనకందరికి తెలిసిందే. కామెడీ పరంగా చూసుకుని నవ్వించడం వల్ల మాత్రం హావభావాలతో నవ్విస్తాడు. మరి ఈ సినిమాలో హీరో ఫ్రెండ్గా వేసి హీరోతో పాటు జర్నీ అయ్యే పాత్ర కాబట్టి ఇందులో కూడా ఆయనకైతే ఆదాయం 4, వ్యయం 1 అని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రాజ్యపూజ్యం కూడా 4 అని చెప్పుకోవచ్చు, అవమానం 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్భుతంగా తన ఈ సినిమాకి అతను పెద్ద ఎసెట్ అని చెప్పాలి వెన్నెల కిషోర్. కొన్ని సన్నివేశాల్లో కడుబొబ్బ నవ్విస్తాడు. ఓవరాల్గా ఈ సినిమాలో ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఓవరాల్గా సినిమా జాతకం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా సినిమా జాతకం చూసుకుంటే నేనైతే 3, 2 ఇస్తానండి. ఎందుకంటే రాజ్యపూజ్యం 3, అవమానం 2గా సినిమాకైతే ఇస్తాను నేను. మరి ఆదాయం పరంగా కూడా అదే రేటింగ్ అని అనుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలో దాదాపు అసలు మనకి క్వాలిటీ లేని సినిమాలు ఎక్కువ వస్తున్నాయి ఆ టైంలో. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఇల్లాజికల్గా ఉండే కథాంశం అయినా కానీ మన లాజిక్ వెతకకుండా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఒక పాప్కార్న్ మూవీ టైప్లో ఉంటుంది ఈ సినిమా. మన కామెడీకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకున్న డైలాగులు కానీ ఆ స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఎక్కడ ఓవర్ డోస్ వెళ్ళకుండా నవ్వించడం కోసమే సినిమా చేసినట్టుగా చేశారు. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? అలాగే చెప్పాను పాప్కార్న్ మూవీ అని చెప్పి, ఇది ఖచ్చితంగా ఒక పాప్కార్న్ మూవీగా చెప్పాల్సి వస్తుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేను ఇచ్చే రేటింగ్ మీద మీరు చెప్పిన రేటింగే 5కి 3 అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి సారంగపాణి జాతకం మాత్రం అద్భుతంగా ఉందని అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.